అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ముఖం చూసో ఏసం చూసో మంచి గిసంటోడు గసంటోడు అని అనుకోవద్దు. ఏసం చూసి విలువ ఇచ్చుడా ఇయ్యద్దా అని అస్సలు అనుకోవద్దు. ఏ పుట్టలా ఏ పామున్నదో ఎవ్వరికి తెలుసు చెప్పుర్రి. టిపు టాపుగా ఉన్నోళ్ళందరూ తోపులు కాదు, సాదా సీదా కనబడ్డోళ్ళు చిన్నోళ్ళు కాదు. ఎట్లంటారా? చూడుని మీరే ముచ్చట. నిజమొల్ల మనిషిని చూసి ఏ బాపతో అసలు అనుకోవద్దు. ఇగో గిన్నెజుడు ఈయన బిచ్చపొడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ మార్కెట్ల చక్రాల బండిలా కూర్చొని అడుక్కుంటాడు. కాలు లేదట. ఇక పబ్లిక్ తిరిగే సెంటర్ ఆయే దినం మంచిగానే ఎత్తాడట. అయితే మధ్యప్రదేశ్ సర్కారోళ్ళు ఈ బిచ్చపోల నేరేసే కార్యం పెట్టుకున్నారు. వాళ్ళను అడుక్కోకుండా ఏదైనా ఉపాయం చేద్దామనే పనిలో పడ్డారు. అంతల్ని ఈ బిచ్చపైన దొరకబట్టిరు. ఈయన గురించి ఎంక్వైరీ చేస్తే ఆ ఆఫీసర్లకి ఇజ్జత్ అనిపించిందట. ఎందుకంటే ఈ ఆఫీసర్లు నెల నెలా తీసుకునే జీతం కంటే అడుక్కుంటుంటే ఈయనకచ్చే ఆమ్దాన్ని ఎక్కువ నటనులా చూసేదందుకు బిచ్చపొడే గాని ఇప్పుడు కరోడు పత్తట. అయినా గాని అడక్క తింటాడు. దినం అడుక్కున్న పైసలతోనే ఆన్నే ఉన్న దుకాణ పోలం గిరిగిరి నడుపుతాడు. పైసలు మిత్తికిస్తాడు. ఇట్లా మస్తు ఆస్తులు కమాయించిండు. 2 కార్లున్నాయట, 3 ఇండ్లున్నాయి, 3 అంతస్తుల బంగ్లా కూడా ఉన్నది. ఇక 2 ఆటోలు కిరాయికిచ్చి నడిపించుకుంటాడట. ఇక చెప్పు కథ. అయినా గాని ఇగో పొద్దుగాలైతే గిట్లా బిచ్చపైన అవతారం ఎత్తుతాడు. అందుకే బిచ్చపోలను కూడా తక్కువ అంచనా ఎద్దనేది. ఇంకొకరు ముచ్చట కూడా చెప్పాలి. ఈయన సుడిజుడు రాత్రికి రాత్రే మారిపోయింది. అగో దండలేసి ఎగురుతుర్రు కదా. ఎందుకంటారా? ఈయనకు లక్కీ లాటరీ దాకింది. అది కూడా 10 కోట్ల రూపాయలు. ఈయన దినం కూలికి పోతాడు. కైకిలి చేస్తేనే ఇంట్లో పొయ్యి ఎలుగుతుంది. అసొంటిది ఈయన మొన్న లక్కీ లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం చూడు ఈయన నెంబరే వెళ్ళింది. 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక చెప్పు కథ. అందుకే ఎప్పుడు ఎవల్ సుడి మారుతుందో, ఎవరు ఏమైతారో, ఎవరు వెనక ఏమున్నదో ఎవ్వరు చెప్పలేరు. అందుకే అంటారు కాదు, పైసలను చూసి మర్యాద ఇచ్చుడు కాదు, ప్రతి మనిషికి మర్యాద ఇయ్యాలని. ఇప్పుడు వీళ్ళు గిదే అంటుర్రు, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. ఏ మాట కామాటనులా దొంగతనం చేసుడు కూడా ఒక కళ, ఒక ఆటు. ఎవ్వరికి పడితే వాళ్ళకు దొంగతనాలు చేసుడు రాదు. చోరీలు చేసేటందుకు కూడా తెలివి ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక స్కెచ్ ఉండాలి. 3వ కంటికి తెలియకుండా ఎట్లా దూసుకోపోవాలనో దిమాగ్తోని ఆలోచించాలి. ఇగో వీళ్ళని చూడుర్రి ఎట్లా దూసుకోవేరో. వీళ్ళే కాదా దొంగలు? అగో బండి మీద తాండ్లు కదా మంచిగా టిక్కుటాకు వేసుకున్నారు. అగో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకున్నారు, దూరనే దూరిరు. ఇక పొతం కూడా చేసిరు. అమ్మా వీళ్ళు మహా మాయగాలు ఉన్నారు కదా అంటారా? మాయగాలు కాదు, మాయ లేడీలు. వీళ్ళు లేడీ దొంగలు అన్నట్టు, గదేనులా మహిళా దొంగలు అన్నట్టు. కాకపోతే మొగోళ్ళ వేషం కట్టిరు. అందరిని మతమార్పిచ్చి ఇట్లా ఇండ్లకు లూటీ చేసే కార్యం ముంగటేసుకున్నారు. ఈ అక్కలు బెంగళూరులట. ఒక ఆమె పేరు షాలు, ఇంకొక ఆమె పేరు నీలు. పేర్లు మంచిగానే ఉన్నాయి కదా, కానీ బుద్ధే దొంగ బుద్ధి. అయితే మొన్న ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనం చేసిరులా. పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఆ డ్రైవరు. పోలీసులనేమో సీసీటీవీ చూసి దొంగలను దొరకబట్టే పని పెట్టుకున్నారు. అయితే వీళ్ళ బండి నాటుపుడు చెకింగ్ చేస్తే ఏమైంది, వీళ్ళు ఆడోళ్ళని తేలింది. అంటే ఏషం మార్చి దొంగతనాలు చేస్తే పోలీసులు దొరకబట్టరు కావచ్చు, మొగోళ్ళ దిక్కే నజరు పెడతారు కావచ్చు అని అనుకున్నారు. కానీ ఆఖరికైతే గిట్లా దొరికిపోయారు. చూసినావా దొంగలు తీరొక్క తరికిలా ఎట్లెట్లా ప్లానింగ్ వేసుకుంటా దోసుకోతుర్రో. ఇప్పుడు మీకు ఒక ప్రేమ కథ ముచ్చట చెప్పాలి. ధూమ్దా ముచ్చట్లకి కథలెందుకు అనేరు. ఇది అసంటి ప్రేమ కథ కాదు, జైలు ప్రేమ కథ. ఇద్దరి కూలి కోల నడుమ ముట్టిన ప్రేమ. ముచ్చటంతా ఈయనే చెప్పను కానీ చూడురి.
నిజంగా వింత లవ్ స్టోరీ అంటే వింత లవ్ స్టోరీ. కుదిరితే రామ్ గోపాల్ వర్మ అసంటోళ్ళు సినిమా కూడా తీయచ్చు. అయితే ఇగో వీళ్ళిద్దరికి ప్రేమైంది. ఇంతకు వీళ్ళెవలో మీకు పరిచయం చేయించలే కదా, జైలు పక్షులు, జీవిత ఖైదు పడ్డ ఖైదులు, మర్డర్లు చేసినోళ్ళు. ఈ మేడం గారు రాజస్థాన్లో ఉంటుంది. ఏదో యాప్లా దుష్యంత్ అనే టోన్తోని పరిచయం అయింది. కొన్నొద్దులకు ఆ దుష్యంత్ అనేటోడు సూట్ కేసుల శవమైండు. ఈ మేడం గారే ఆయనను చంపి శవాన్ని సూట్ కేసులో పెట్టి పడేసిందట. పోలీసులు దొరకబట్టిరు. కోర్టుల నేరం రుజువు అయింది. మేడం గారికి జీవిత ఖైదు శిక్ష పడ్డది. ఇక ఈ మహానుభావుంది కూడా గిసంటిది. వీడు ఇంకా కంతిరోడు. 7 ఏళ్ల కిందట 3 కొడుకులను మేనల్లును చంపేసిండు. వీనికి కూడా జీవిత ఖైదు శిక్ష పడ్డది. జైపూర్ జైలు పడ్డరు. అయితే ఈ జైల్లోనే ఆ మేడం గారికి ఈ సారు గారికి పరిచయం అయింది. నీది తెనాలే నాది తెనాలే, నువ్వు ఖైదీవే నేను ఖైదీని, నేను చంపినా నువ్వు చంపినవు అని ఒకళ్ళొకళ్ళు అనుకున్నారు. కొన్నొద్దులకి ఈ ఖైదీల నడుమ ప్రేమ కూడా పుట్టినది. ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది. పెళ్లి కోసం వీళ్ళిద్దరు పేరోలు పెట్టుకున్నారు. గిట్ల సంగతి మేము లగ్గం చేసుకోవాలి, లగ్గం కోసమన్నా పేరోల్ మీద 1-2 రోజులు విడుదల చేయురని కోర్టులో పిటిషన్ పెట్టిరు. పెళ్లే కదా అని కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళు విడుదలై లగ్గం కూడా చేసుకున్నారు. మళ్ళా జైలుకు పోవాలి కూడా. అయితే అంత మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు మళ్ళా కోర్టుకు పోయి ఆలుమగలను విడిదీసేది అధికారం కోర్టులకు ఎక్కడిది? పాపం దాకదా? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం? మా ఇద్దరిని కలుపురి, మాకు బెయిల్ ఇయ్యురని మళ్ళీ పిటిషన్ ఎత్తే ఎట్లా అన్నట్టు 2 కూనికోర్లను జైపూర్ జైలు ఒకటి చేసింది. కోర్టు లగ్గం చేయించింది. అదన్నట్టు ముచ్చట. నిజంగా ఆలుమగలు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కీసులాడుకున్నా, ఎన్ని లొల్లులు జౌడాలు పెట్టుకున్నా ఒకలంటే ఇంకొకరి మీద మస్తు ప్రేమ ఉంటుందోలా. కాకపోతే చెప్పుకోరు. ఒకరిని నిడిచి ఇంకొకరు ఉండలేరు కూడా. అందుకే కాదు, లొల్లి పెట్టుకొని తల్లిగారింటికి పోయిన భార్య కోసం భర్తలు బుజగరించుకొని మరీ తెచ్చుకునేది. కానీ ఒక కాడ ఏమైందో ఎరికే నానోలా, సూతే మీకే కళ్ళ పొంటే నీళ్ళొత్తే కావచ్చు. అగో ఇది ఆలుమొగల ఆఖరి కార్యం. అవును, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే రోజు కాలం చేసిరు. పెన్మిటి వయసు 90 ఏండ్లు, దగ్గర దగ్గర 70 ఏండ్ల కిందట లగ్గమైంది. అప్పటి సంధి ఆలుమొగలు ఒకరు తోడుగా ఇంకొకరు కలిసే ఉన్నారు. 70 ఏండ్ల సంధి కాల్చుండుడంటే చిన్న ముచ్చట్నా? అయితే పెన్మిటికి పానం మంచిగా లేక కాలం చేసిండు. పెన్మిటి చచ్చిపోయినాక జరసేపటికే ఈయన ఇంటి ఆమె కూడా జీవిడిచిందోలా. అంటే ఈ సావు కూడా ఈ ఆలుమొగలను వేరు చేయలేదు అన్నట్టు. బతుకుల్నే కాదు, సావుల కూడా ఒకరి చెయ్యి ఇంకొకరు ఇడిచిపెట్టలేదు. నిజం చెప్తున్నా, ఆలుమగల గురించి ఎన్నెన్నో అనుకుంటాం గాని పటోళ్ళ సంగతి ఏమో గాని వెనకటోళ్ళు మాత్రం ఒకళ్ళు ఏడిచి ఇంకొకరు ఉండని ఉండరులా. మీదికి తిట్టుకున్నా కొట్లాడుకున్నా ఆపతిలో మాత్రం ఒకళ్ళ కోసం ఇంకొకరు ఉంటారు. ఒకళ్ళు లేకుంటే ఇంకొకరు ఉండను కూడా ఉండరు. దానికి రుజువు వీళ్ళే. కానీ చేతి గడియారం ఏ పాట రేటు ఉంటుందిలా. అసలు ఫోన్ వచ్చిన కాంచెల్లి చాలా మంది గడియారాలు కూడా పెడుతుంది లేదు కదా. అయినా కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు. 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వాచ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 12.5 కోట్ల చేతి గడియారాన్ని చూయిస్తా. గడియారానికి 12.5 కోట్ల. ఈ కారంలో కూడా కొంటురా అనుకునేరు. చూడురి మరి, గిది చూడురి, ఇది టైం మిషన్ అయ్యింది. గిట్లున్నదా అనుకునేరు. టైం మిషన్ కాదు, గడియారం. గడియారం, చేతి గడియారం. దీని ఖరీదు అచ్చరాల 12.5 కోట్లు. మరి దీన్ని పెట్టుకునే మొనగాడు ఎవరంటారా? అగు ఈ వాచున్నే ఉన్నాడు చూడు, కనబడదా బొమ్మ? ఎవలో ఏర్పాటు చేసిరా? అంబానీ సారు చిన్న కొడుకు అనంత అంబానీ. మరి 12.5 కోట్ల వాచ్ అంటే ఇలా గంతగానం స్పెషల్ ఏమున్నదబ్బా అంటారా? స్పెషల్ ఉన్నారన్నా. ఇలా వజ్రాలు ఉన్నాయి, లోపల అనంత అంబానీ బొమ్మలు, చుట్టుముట్టు జీవాల బొమ్మలు. అంటే అనంత అంబానీ జీవాలను కాపాడేటోడు. జీవాల కోసం ఎట్లా తండాడుతుండో ఈ గడియారంలో చూపించిండు అన్నట్టు. అనంత అంబానీకి బంతారా అనే జూ పార్క్ ఉన్నది కదా, అందులో జీవాలను సాత్తాడు. అవు అదే కాన్సెప్ట్ తోని అమెరికా వాచుల కంపెనీని ఈ చేతి గడియారాన్ని తయారు చేసింది సపరేట్ గా అనంత అంబానీ కోసం. అగ చూడు ఎట్లున్నదో.
అసలు గడియారం అంటే టైం చూసుకునే తాందుకు వాడేటోళ్ళం. ఇప్పుడు చూడు గా టైం చూసుకునే తాందుకు అనంతమ్మ అని 12.5 కోట్లు పెట్టిందంటే నిజంగా కుబేరుడు అని అనిపించుకున్నాడు. కొందరికి వయసు మీద పడంగానే ఇక జీవితం అయిపోయింది, ఇక నేను గింతే, నా బతుకు గింతే అని అనుకుంటారు. కానీ రాత మారాలంటే వయసుతోని సంబంధమే ఉండదు. ముసలోళ్ళైనా కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది, గట్లనే ఉన్నది. అగో నిజంగా వయసు మీద పడితే ఇక పని అయిపోయినట్టే అని అనుకోవద్దులా. లేటు వయసులో కూడా అద్భుతాలు చేయవచ్చు. ఇట్లా ఎంతో మంది రుజువు చేసిరు కదా. ఇగో ఇప్పుడు ఈ తాత కూడా గట్టనే చేసిండు. ఈ తాత వయసు 70 ఏండ్లు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా ధూమ్ధామ్ చేస్తాడు. ఈ తాత ఫస్ట్ పెట్టిన ఒక వీడియో 2 రోజుల్లోనే 3 కోట్ల మంది దాకా పోయింది. 3 కోట్ల మంది అంటే మాటలా, ఇక 23 లక్షల మంది లైకులు కొట్టిరు, కామెంట్లు చేసిరు. ఇంతకు ఈ వ్లాగులా ఏమున్నదంటే ఏం లేదు, ఈయన గురించి ఈయననే చెప్పుకున్నాడు. గిట్లా సంగతి, నా పేరు వినోద్ కుమారు, కొలువులకెళ్ళి రిటైర్మెంట్ తీసుకున్నా, పొద్దుపోతలేదని ఫస్ట్ సారి సోషల్ మీడియాలకు వచ్చిన. ఇది నా ఫస్ట్ వ్లాగ్, నాకు అనుభవం లేదు, ఏం లేదు, జరా సపోర్ట్ చేయురి అన్నాడు. గాంతే, జరా సపోర్ట్ చేయమంటే కోట్ల మంది తాతకు హిమ్మతిచ్చిరోల్లా. ఈ తాత మాట్లాడిన మాటలు అందరినీ దిల్కు చేస్తానయట. ఈ వయసులో కూడా సోషల్ మీడియాలకు వచ్చినందుకు అందరు శనార్థులు చెప్తురు. 70 साल की उम्र में मैं अपना पहला ब्लॉग बना रहा हूँ। मेरा नाम विनोद कुमार है। मैं यूपी का रहने वाला हूँ। मुझे ब्लॉग बनाना नहीं आता, फिर भी मैं कोशिश कर रहा हूँ कि समय व्यतीत करने के लिए ब्लॉग बनाया जाए। आशा है आपको मेरा ये ब्लॉग पसंद आएगा, जिससे कि मैं प्रोत्साहित होकर आगे भी इस कार्य को जारी रख सकूँ। 30-40 ఏళ్ళు కొలువు చేసిన రాని పేరు ఒక్క వీడియోతోని ఒక్క రోజుల్నే కోట్ల మందికి దగ్గరైండు. ఇగో ఇది సోషల్ మీడియా బలం అంటే. నిజంగా ఈ సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని ఫేమస్ చేస్తుందో ఏం చెప్పలేరు కదా. పూసలు అమ్ముకునేటోళ్ళను, బఠానీలు అమ్ముకునేటోళ్ళను, ఆఖరికి రోడ్ల మీద అడుక్కుంటా పాటలు పాడినోళ్ళను కూడా ఇదే సోషల్ మీడియా ఫేమస్ చేసింది. ఇప్పుడు ఈ 70 ఏళ్ల తాత వంత వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్న విశాఖపట్నంకి పోదాం. ఆడ రైల్ స్టేషన్కు పోవాలి. ఆ స్టేషన్ను ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ కావాలిగా అన్నట. అయ్యో, పోలీస్ ఆఫీసర్ కావాలగా చూడు, అది కూడా సుతారమేనా అనుకునేరు. ఈడ మాత్రం సుతారమే. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసరు ఉత్తపచ్చ పోలీస్ ఆఫీసర్ కాదు. పోకిరి సినిమాల మహేష్ బాబు కన్నా, పోలీస్ స్టోరీ సినిమాల సాయి కుమార్ కంటే కూడా చాలా పవర్ఫుల్ అట. గంత పవర్ఫుల్ ఆఫీసర్ను దర్శనం చేసుకోవాలి కదా. రారి సాయి కుమార్ ను మించిన పోలీస్ ఆఫీసర్ ను చూస్తారా? అగో చూడురి, ఏఎస్పీ అర్జున్. ఎక్కడంటారా? అగో ఈ రోబోనే పోలీస్ ఆఫీసరు. విశాఖపట్నము రైల్వే స్టేషన్ లా డ్యూటీ ఎక్కిండు. భారతదేశంలోనే ఫస్ట్ సారట ఇట్లా రోబోను పోలీస్ చేసి రైల్ స్టేషన్ లా డ్యూటీలో దింపుడు. మరి ఈ రోబో ఏం చేస్తుందయ్యా అంటే పోలీసులు చేసే పని చేస్తుందట. ప్యాసింజర్లకు సాయంగా ఉంటదట. అందరూ క్యూ పద్ధతి పాటించేటట్టు చూస్తుందట. ఎక్కడన్నా కచ్చర గిచ్చుంటే కీస్ అని సప్పుడు చేసి తీపిస్తుందట. ఇక బాంబులు గీంబులు ఏమని ఉంటే అందరికంటే ముందుగానే కనిపెడుతుందట. అంటే పోలీసులు చేయవలసిన పనిని ఇప్పుడు రోబోతోని చేయిస్తురన్నట్టు. అంటే కొందరు పోలీసులకు పని తప్పిందన్నట్టే. అన్నట్టు ఈ రోబో విశాఖపట్నంలోనే తయారైందటనొల్ల. ఏడాది సంధి కష్టపడితే ఇగో గిట్లా మనిషి లెక్క పనులు చేసే ఈ ఏఎస్పీ అర్జును ఇట్లా రైల్ స్టేషన్ లా డ్యూటీ చేస్తాడు అన్నట్టు. ఇంకా రాను ఎసొంటి చిత్రాలు చూడవలసి వస్తుందో పాటు.
పెద్దోళ్ళ సంగతి ఏవో కానీ బడి పిల్లలు గుండు చేయించుకోవాలంటే నామూష అవుతుంటారు కదా. అమ్మో బల్లే అందరూ గుండు గుండు అని బనాయిస్తారు, షిడాయిస్తారు, గుండు అని పిలుస్తారు అనుకుంటారు, అంది పెట్టుకుంటారు. ఆ భయానికే బడికి కూడా పోరోలా చిన్నతనం అనిపిస్తుంది వాళ్ళకు. అయితే ఒక బుజ్జికొల్ల పాపం క్యాన్సర్ వచ్చింది, ఆమెకు గుండు చేయవలసి వచ్చింది. గుండుతోనే బడికి పోయింది. మరి ఆ బల్లె ఏమైందో మీరు చూడాలి. నాకు దిల్ ఖుష్ అనిపించి కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. చాలా చిన్నదంటే చిన్నదే వీడియో, కానీ ఇలా చాలా గొప్ప ముచ్చటున్నది. ఇగో ఒక బల్లె చూడురి, పిల్లలందరూ గుండు చేయించుకొని వచ్చిర్రు. అందరికందరూ ఎందుకు గుండు చేయించుకున్నారు అనుకుంటున్నారా? ఈ స్కూల్లో చదివే ఒక బుజ్జికి క్యాన్సర్ వచ్చింది. ఎంత ఘోరం చెప్పురు. క్యాన్సర్ అంటే ఏం పాపం చేసిందని ఆ దిక్కుమాల బీమార్ రావాలి అసలు. అయితే క్యాన్సర్ అయితే జుట్టు ఊడిపోతుంది కదా, గుండు చేయిస్తారు. ఆ బుజ్జికి కూడా గుండు చేయించిర్రు. అయితే కలిసి చదువుకునే దోస్తుకు క్యాన్సర్ వచ్చిందని కడుమ పిల్లలు కూడా ఆమెకు హిమ్మతిచ్చేదందుకు వాళ్ళు సుతా గుండు గీయించుకున్నారు. గిట్లా ఆమె చిన్నతనం కావద్దని ఆమెకు మేమందరం ఉన్నాం అనుకుంటా ఇగో గిట్లా బడికొచ్చిర్రు. అగో టీచర్ కూడా గుండు చేయించుకున్నది కదా. నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ కదా. పిల్లలు చిన్నోళ్ళైనా గానీ వాళ్ళ మనసు చాలా పెద్దది. ఇంతమంది ఇచ్చిన ధైర్యం చాలు ఆమెకు వచ్చిన క్యాన్సర్ మీద గెలవడానికి కదా. శబ్బాష్రా బుజ్జవ్వలు. చూసిరు కదా, గిదేగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చి పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.